డీజే చిత్రం గురించి ఇప్పుడిప్పుడే కొత్త విషయాలు బయటకు వస్తున్నాయనే కంటే బయటకు తెస్తున్నారని చెప్పడం ఇంకా కరెక్టేమో. డీజే టీజర్ విషయంలో వచ్చిన అదర్స్ మూవీ ఫ్లేవర్ తాలూకు నెగిటివ్ కామెంట్స్ ను చెరిపేసే పనిలో భాగంగా అల్లు అండ్ టీమ్ ఇప్పుడే స్కెచ్ వేయడం మొదలుపెట్టింది. డీజేకు కోపం వస్తే అతను ఎలా ఉంటాడో ఇందులో చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు. అలా చూపించి ఇంటర్వెల్ కార్డ్ వేసేస్తారట. ఇప్పుడు ఇదే సీన్ ను రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. సినిమాలో సగ భాగం బ్రాహ్మణ యువకుడిగా ఎంతో సరదాగా కనిపిస్తే మిగిలిన సగ భాగం రివెంజ్ తీర్చుకునే యాక్షన్ ఎపిసోడ్స్ తో మార్చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు డీజే చిత్రం కథ కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమా తరహాలో ఉందనిపిస్తుంది. అందులో కూడా ఫస్ట్ పార్ట్ లో కమల్ ఇలాగే పద్ధతిగా కనిపిస్తూ ఇంటర్వెల్ పార్ట్ లో జరిగే ఓ సంఘటనతో అతనిలోని విశ్వరూపం బయటపడుతుంది. సెకండ్ పార్ట్ అంతా యాక్షన్ ప్యాక్ లా మారిపోతుంది. సేమ్ టు సేమ్ మనకు డీజే చిత్రం అదే విధంగా ఉందనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిల్మీ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.